విత్తము సంస్కృతి పటలము వ్రత్తము కామాది వైరవర్గంబులన్ నేడిత్తము చిత్తము హరికిని చొత్తము నిర్వాణ పదము శుభమగు మనకున్. ఈ సంసారం అనే మాయాబంధాన్ని విడదీద్దాం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే శత్రువర్గాలను చీల్చి చెండాడుదాం. చిత్తమును శ్రీహరికి సమర్పణ చేద్దాం. కైవల్య పదాన్ని అందుకుందాం. మనకు తప్పకుండా శుభం కలుగుతుంది అని ఈ విధంగా ప్రహ్లాదుడు అనేక విధాలుగా అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు రహస్యంగా మోక్షమార్గం బోధించసాగాడు. అప్పుడు వాళ్ళందరూ గురువుల దగ్గర తమ తమ చదువులు ఆపివేసి తమ హృదయాలను హృషీకేశుని వైపు మళ్లించారు. వాళ్ల గురువు ఇది గమనించి శిష్యుల భావాలు తెలుసుకుని భయపడి హిరణ్యకశిపుని వద్దకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు. ఓ రాక్షసరాజా, నీ కుమారుడు రాక్షస కుమారులు అందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి నేను చెప్పే చదువులన్నీ అబద్ధాలని ఆక్షేపించాడు. రాక్షస విద్యార్థులకు అందరికీ మోక్షం గురించి బోధించాడు. మనకు తీరని ద్రోహం చేశాడు. మరి నీవు ఏమి చేస్తావో? నీ కొడుకు దుడుకుతనం మితిమీరింది. పరిస్థితి చెయ్యి దాటిపోయేలాగా కనిపిస్తున్నది. ఇక నీ కొడుకును నీవే సమర్థతతో చక్కపెట్టుకోవాలి. ఈ గురువు మనకు మాధవుని కథలు మనోహరంగా చెప్పడు అని శిష్యులు నా గురించి అనుకుంటూ ఉన్నా నన్ను, నా మాటలను లెక్క చేయటం మానివేశారు. నేను చెప్పిన చదువు చదవటం మానివేశారు. నీ కొడుకు మంచి మాటలు చెప్తే వినే బుద్ధిమంతుడు కాదు. ఎవరు ఎన్ని చెప్పినా చక్రపాణి గురించి చెప్పటం మానడు. మనోవికాసం కోసం నేను చెప్పే మంచి మాటలు వినిపించుకోడు. ఇటువంటి దుడుకువాణ్ణి, దుండగీణ్ణి చదివించటం మా వల్ల కాదు మహాప్రభో అని గురువులు హిరణ్యకశిపుడితో మొరపెట్టుకున్నారు. ఈ మాటలు విన్న రాక్షసరాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తోకత్రొక్కిన పాములాగా, గాలికి చెలరేగిన కార్చిచ్చులాగా, దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైన కోపావేశంతో భగభగా మండిపోతున్నాడు. అతని శరీరం ఊగిపోయింది. కళ్ళు చింతనిప్పులయ్యాయి. అతడు కన్న కొడుకును సంహరించడానికి కూడా సిద్ధమయ్యాడు. వెంటనే ప్రహ్లాదుని పిలిపించి రాజకుమారుణ్ణి ఆప్యాయతతో ఆదరించలేదు. పైగా కఠినాత్ముడైన హిరణ్యకశిపుడు పిడిగుద్దులు గురిపించి వెరపించసాగాడు. అస్మదీయంబగు ఆదేశమున కాని మిక్కిలి రవిమింట మెరయవెరచు అన్ని కాలములందు అనుకూలుడై కాని విద్వేషియై గాలి వీవవెరచు మత్ప్రతాపానల మందీకృతార్చియై విచ్చలవిడి అగ్ని విలుగవెరచు అతి తీక్షణమైన నాయాజ్ఞనుల్లంఘించి శమనుండు ప్రాణుల చంపవెరచు ఇంద్రుడౌదల నామ్రోలనెత్తవెరచు అమర కిన్నర గంధర్వ యక్ష విహగ నాగ విద్యాధరావళి నాకు వెరచు ఏల విరువవు పలువా నీకేది దిక్కు. ఓరి అర్భక, నా ఆజ్ఞ లేకుండా ఆకాశంలో సూర్యుడు కూడా అతిగా ప్రకాశించడానికి హడలిపోతాడు. వాయువు అన్ని కాలాలలోనూ అనుకూలంగానే ఆనందం కలిగేలా వీచాలి తప్ప ప్రతికూలంగా వీచడానికి భయపడిపోతాడు. అగ్నిహోత్రుడు కూడా నా ప్రతాపం అనే అగ్ని ముందు మందంగా వెలుగవలసినదే కాని దేదీప్యమానంగా దీపించటానికి సాహసించడు. కఠోరమైన నా ఆజ్ఞను కాదని యముడు కూడా ప్రాణికోటి ప్రాణాలు తీయటానికి కంపించిపోతాడు. దేవేంద్రునికి కూడా నా ఎదుట తల ఎత్తే ధైర్యం లేదు. దేవతలైనా, కిన్నరులైనా, యక్షులైనా, పక్షులైనా, నాగులైనా, గంధర్వులైనా, విద్యాధరులైనా నేనంటే భయపడి పారిపోవలసిందే. అటువంటిది నీవు ఇంత లేవు, నేనంటే నీకు భయమే లేదేమి? దుర్మార్గుడా, ఇక్కడ నీకు ఎవరురా దిక్కు? ఎవరి అంట చూసుకొని ఇంత మిడిసిపడిపోతున్నావు?